మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, పంచమ స్థానంలో. చతుర్థంలో కుజుడు, 6వ భావంలో రవి, కేతువు మరియు బుధుడు ఉన్నారు. అదే బుధుడు 7వ తేదీ నుంచి సప్తమంలోకి మారుతున్నాడు. ఇంతకాలం మీకు సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు నీచస్థానం నుంచి బయటకు వచ్చేసి 3వ తేదీ నుంచి అష్టమంలో ఓన్ హౌస్లో ఉంటాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రాశిలో ఉండే శని కూడా వక్రించాడు, 12లో రాహు ఉన్నాడు. కాబట్టి ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతా ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారికి భావిస్తూ. మీకు ఇప్పుడు లక్కీగా శని ఎప్పుడైతే వక్రించాడో మీనంలో, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కాకపోతే వక్రించిన శని 12వ భావం వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని మూలంగా ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే 12వ భావం వైపు తన ప్రయాణం జరుగుతుందో విదేశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఏదైనా మీరు గృహం కానీ, వాహనం కానీ, ఏదైనా మిషనరీ రిలేటెడ్ సంబంధించి తీసుకునేటువంటి అంశాలలో కానీ కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. సంతానం పొందడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అందులో ముఖ్యంగా మీకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు 7, 8, 9 తేదీలు మరింత అనుకూలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 10, 11 తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయకండి. ఈ పక్షంలో కూడా సప్తమంలో సరే నీచ స్థానంలో ఉండే శుక్రుడు పక్కకు వెళ్ళిపోయాడు కదా, సప్తమంలో బుధుడు ఉన్నాడు కదా అనుకుంటాం. కానీ ఆ బుధుడు కుజుడి దృష్టిలో ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కుజుడి యొక్క ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బంధువర్గం వారితో సంబంధాలు కుదుర్చుకుందాం అనుకొని ఆ యొక్క విషయంలో కొంత ఘర్షణ వాతావరణం మిమ్మల్ని తొలిచివేస్తూ ఉంటుంది. అష్టమ శుక్రుడు రీసెర్చెస్కి మంచిది. కొన్ని ఇన్సూరెన్సెస్ చేయడం మూలంగా కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి. గురువు దశమాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నందుకు విదేశీ ఉద్యోగ యోగాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకము, ఇంట్లో నిత్య దీపారాధన చేయండి. ఎందుకంటే 4వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి చేయండి, అన్ని విధాల బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లైఫ్లో సాఫీగా సాగుతున్నటువంటి జీవితం ఎందుకు సడన్గా డౌన్ఫాల్ అవుతుంది అనేటువంటిది అర్థం కాదు. ఏమిటి అంతా బాగానే ఉంది కదా, సడన్గా బిజినెస్ డౌన్ అయింది ఏంటి, లేకపోతే సడన్గా యాక్సిడెంట్ అయింది ఏంటి, సడన్గా అనారోగ్యం అయింది ఏంటి అనేటువంటిది. దీనికి గల కారణాలు ఏమిటి? ముందుగానే మనకి బాడీ ఎలా అయితే చూడండి, మనకు బాడీ లేదన్న ఒక తేడా వచ్చినప్పుడు ముందుగా కొన్ని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే మన జాతక చక్రంలో ఉండే మన కర్మ కూడా ముందుగానే ఒక సిమ్టమ్, అంటే ఒక ఇండికేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఆ రకంగా అసలు అదేమిటి, ఎలా చూసుకోవాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో మహాదశ అంటారు. మీరు పుట్టినటువంటి సమయం నుంచి చూసుకుంటే, అంటే మీరు ఉదాహరణకి మీరు ఏ దశలోనో, కేతు దశలోనో పుట్టారు, అశ్విని నక్షత్రంలో పుట్టారు అనుకోండి. భరణి, కృత్తిక, రోహిణి ఇలా వరుసగా నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి ఆయన పుట్టిన పాదాన్ని బట్టి దాని తర్వాత శుక్రదశ వస్తుంది, దాని తర్వాత రవిదశ వస్తుంది, దాని తర్వాత చంద్రదశ వస్తుంది. ఇదే ప్యాటర్న్ ప్రతి ఒక్క జాతకానికి ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. ఇదే ప్యాటర్న్ ఉంటుంది. చంద్ర, కుజ, రాహువు, గురువు, శని, బుధుడు, ఈ రకంగా. అయితే మీ లగ్నం నుంచి మీకు మారే దశ గనక అద్భుతమైన దశ అయితే అక్కడ నుంచి లైఫ్ అనేది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది చాలా విషయాలు. అంటే ఆ ప్లానెట్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో ఆ రకమైనటువంటి టర్న్ ఖచ్చితంగా తీసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండవది ఏమిటి అంటే, మీకు మహాదశతో పాటు అంతర్దశలు మారుతుంటాయి, అప్పుడు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఎలాగండి తెలుసుకోవడము? మీరు కనుక ఆన్లైన్లో చాలా ఫ్రీగా కూడా దొరుకుతాయి మీకు చార్ట్, ఏ మహాదశ నడుస్తుంది. యాప్స్ కూడా చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి, ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అని, ఇలా రకరకాల యాప్స్ ఉంటాయి. ఆ యాప్ తీసుకొని మీరు కనుక అందులో చూసుకున్నట్లయితే మీకు ఏ మహాదశ ఎప్పుడు మారుతుంది అనేది తెలుస్తుంది. అయితే ఆ దశ మారే సమయాన్ని బట్టి మీరు అసలు ఆ మహాదశ అనుకూలిస్తుందా లేదా తెలుసుకుంటే కనుక అప్పుడు మీరు అనుకూలించట్లేదు, ప్రతికూలిస్తుంది అంటే ఎటువంటి విషయాల్లో ప్రతికూలిస్తుంది? ఉదాహరణకు శుక్ర మహాదశ వచ్చింది. చాలామంది ఏమనుకుంటారు, శుక్ర మహాదశ అబ్బో అనుకుంటాం జనరల్గా. కానీ శుక్రుడు బాగుంటే నిజంగానే ఆ వ్యక్తి కోటీశ్వరుడు అయి తీరుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. లగ్జరీ ఉంటుంది, కార్లు వస్తాయి, వివాహం సమయం సెట్ అవుతుంది, అయిపోతుంది,
బాగా ధనం వస్తుంది, మంచి గృహం కొనుక్కుంటాడు. కానీ అదే శుక్రుడు పాడైతే అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. ఉన్నిళ్ళేమో అమ్మేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, స్త్రీలతో అనవసరం గొడవలు అవుతుంటాయి, ఇలా రకరకాలుగా అవుతూ ఉంటుంది. ఎక్కువ సుఖపడడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి శుక్రదశల్లో పాడైతే కనుక. నేనైతే పాడైతే బాగుంటే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఏ దశ మారింది, ఆ దశకి సంబంధించింది ఏంటి రెమెడీ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, డౌన్ఫాల్ అనేది పడదు. బాగుంటే ఇంక ఏ రెమెడీ అక్కర్లేదు, చక్కగా నిత్య దేవతారాధన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అంతర్దశలు మారినప్పుడు, ఇల్లు మారేటప్పుడు కూడా చూసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇల్లు మనకి ఎలాగైతే జన్మజాతకంలో నవగ్రహాలు 12 రాసులు, 12 రాసుల్లో ఉండే 27 నక్షత్రాలు, లగ్నం నుంచి ఫలానా భావం యాక్టివ్ అయింది, డియాక్టివ్ అయింది, మహాదశ అంతర్దశలు ఎలా ఉన్నాయో గృహం కూడా అలాగే అంతే ఇదిగా మీకు ఫలితం చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు లక్ ఏంటంటే మనము చాలా చక్కగా ఓపిక చేసుకొని సరైనటువంటి వాస్తు పండితుల్ని కన్సల్ట్ చేసి ఇల్లు కనుక కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. వాళ్ళకి మంచి ఇంట్లో ఉన్న, ఇంట్లో చిన్న చిన్న దోషాలు ఉంటే రెమెడీస్ చేసుకున్నా. ఎందుకంటే గృహంలో కూడా మనకి నవగ్రహాలు ఉంటాయి. ఈశాన్యం నుంచి, ఈశాన్యంలో గురుకేతులు, తూర్పులో రవి, ఆగ్నేయంలో శుక్రుడు, దక్షిణంలో కుజుడు, నైరుతిలో రాహు, పడమరలో శని, వాయువ్యంలో చంద్రుడు, ఉత్తరంలో బుధుడు. అదేవిధంగా అష్టదిక్పాలకులు ఉంటారు. సూర్యుడు, మన ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, నిరుతి, అట్లా మనకి వరుణుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, మన కుబేరుడు, ఈశానుడు, ఇలాగా. అదేవిధంగా 45 మంది దేవతా అసురులు ఉంటారు. పదం ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, అవన్నీ కూడా రక్షింపబడుతూ ఉంటాయి ఇంటిని. మీరు సరిగ్గా మంచి ఇంట్లో కనుకుంటే వీటన్నిటి ద్వారా మీరు రక్షింపబడతారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇల్లు మారేటప్పుడు కూడా మంచి ఇంట్లోకి మారుతున్నామా లేదా, అది కూడా చాలా మటుకు మీకు లైఫ్ని డౌన్ఫాల్ చేయడము లేదా మంచి గ్రోత్కి తీసుకెళ్తుంది, మంచి ఇల్లు అయితే కనుక. కాబట్టి ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. సరే, మనకి జాతచక్రం లేదు, ఇల్లు చూపించుకొని ప్లానింగ్ చక్కగా, ఎందుకంటే మేము చాలా ప్లాన్లు ఇచ్చాము. వాళ్ళు లైఫ్లో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి లైఫ్ చాలా బాగుండడం కూడా వాళ్ళకి జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే, అంత స్తోమత లేదండి, అసలు ఫస్ట్ ఇల్లు కట్టుకునే స్తోమత లేదు, లేకపోతే జాతకం చూపించుకునే అంత ఇది కూడా మాకు లేదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్రము నిత్యము కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి. లలితా సహస్రనామాలు పఠనం చేయండి. పఠనం తెలియదండి మాకు, కనీసం వినండి చాలు. విన్నా సరే శ్రవణ ఫలితం ఉంటుంది, దేనికి దానికే ఉంటుంది, పఠన ఫలితము, శ్రవణ ఫలితము. చక్కగా యూట్యూబ్లో కొడితే మీకు 29 నిమిషాలు దాదాపుగా ఉంటుంది లలితా సహస్రనామం. అది పెట్టుకొని అలా వింటూ పూజ చేసుకోండి. ఖచ్చితంగా 100% మీకు దోషం అనేటువంటిది ఉండదు. ఇంట్లో చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఏదైతే ఉంటుందో, వాస్తుపరంగా ఏదైతే ఉందో, అది కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఒక తల్లిని పూజించినట్టుగా, సాక్షాత్ తల్లినే పిలిచినట్టుగా ఎప్పుడైతే పిలిచి మీరు చేస్తారో, మీకు అనిపించవచ్చు ఏమండి మాకు పద్ధతి తెలియదు, అసలు రకరకాలు ఉంటాయి కదా, ఆచమనం చేస్తాము, లేకపోతే ఫలానా మంత్రం చదువుతాం, ఇవేమీ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, భక్తిగా మీరు చేసే పద్ధతి ఏదైనా, అమ్మ నేను పూజ చేస్తున్నాను పిలిచేది కూడా నమ్మకంతో పిలవండి. మీరు ఏం చేసినా, మీరు ఏదో పెద్ద పెద్ద పిండి వంటలు అక్కర్లే, బెల్లం ముక్క పెట్టిన భక్తితో చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే, మీకు పద్ధతి తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ తెలియని వాళ్ళకి, తెలుసుకోకూడదని నేను చెప్పట్లేదు, తెలుసుకునే చేయాలి. కానీ తెలియనంత మాత్రం చేత మనము చేయడానికి అర్హులం కాదు అనేటువంటిది కాదు అక్కడ విషయం. మీకు అర్హత అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, పద్ధతి వల్ల అర్హత రాదు. మీరు చేసేటువంటిది ఏదైతే చిన్నగా చేసినా భక్తిగా చేయడం వల్ల అర్హత వస్తుంది భగవంతుడిని చేరుకోవడానికి. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించండి. ఈ మహాదశలు, అంతర్దశలు మారేటప్పుడు చూసుకోండి, ఇల్లు మారినప్పుడు చూసుకోండి, ఇంట్లో వస్తువులు మార్చేటప్పుడు కూడా చూసుకోండి, ఇంట్లో రంగులు వేసేటప్పుడు కూడా. తెలియక చాలామంది ఉత్తరంలో కొన్ని డార్క్ కలర్స్ వేస్తారు, ఉత్తరంలో వైట్ ఉండాలి. తూర్పు, ఆగ్నేయము, దక్షిణాగ్నేయం వరకు గ్రీన్ కలర్ ఉంటే చాలా బాగా సపోర్టివ్గా ఉంటుంది మీకు లైఫ్లో. నైరుతిలో క్రీమ్ ఆర్ ఎల్లో కలర్స్, పడమరలో వైట్, క్రీమ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.